ఈ రోజుకి ఇక చివరి రోజే. సో మధ్యాహ్నం 3 గంటలకు సమయం కోరారు సిద్ధరామయ్య. ఈ రోజుకి రాజీనామా ఇవ్వడానికి కేబినెట్ పూర్తిగా కూడా కర్ణాటకలో రద్దయిపోయింది. ఇక కొత్త మంత్రివర్గం ఏర్పాటు కాబోతుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూడా గవర్నర్ పిలవడానికి సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి రాజీనామాను గవర్నర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత లోక్ భవన్కు తన రాజీనామా లేఖను సిద్ధరామయ్య పంపించబోతున్నారు. గవర్నర్ అదే పద్ధతిలో యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఈరోజు చివరి రోజు అని చెప్పాలి. మంత్రివర్గం పూర్తిగా కూడా రద్దవుపోతుంది. కేబినెట్ రద్దు చేస్తున్నారు. 35 మంత్రుల్లో సుమారు 25 మందిని తొలగించి 2 ఉప ముఖ్యమంత్రులను కూడా తొలగించేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక పదవిని దళిత నాయకుడికి, మరొక పదవిని లింగాయత్ లేదంటే ఓబీసీ నాయకుడికి కూడా కేటాయించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ కొంచెం అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను పోవడానికి సో కొత్త ఫేస్ను అంటే డీకే శివకుమార్ లాంటి ఫేస్ని తీసుకురావడం, కొంత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా పోతుంది అన్నటువంటి ఉద్దేశం కనిపిస్తుంది. అటు కేరళ విడి సతీషన్ విషయం తీసుకున్నా కానీ, డీకే శివకుమార్ విషయం తీసుకున్నా కానీ కొత్త కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకు అంటే స్ట్రాంగ్గానే వెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బట్ కర్ణాటక దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇక్కడ కుల సమీకరణాలని అట్ సేమ్ టైం రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయి. మోరోవర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఖచ్చితంగా సిద్ధరామయ్య మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉండను అని చెప్పేశారు. మంత్రివర్గంలో కూడా ఉండరు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా లేదంటే ఎమ్మెల్యేగానే కొనసాగుతారా చూద్దాం. మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎట్లా ఉన్నాయి కర్ణాటక రాజకీయాలను ఎట్లా చూడొచ్చు? సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత డీకే శివకుమార్ సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించబోతున్నారు అనేది కూడా తెలుస్తోంది. సో రాజీనామా చేయడానికి మొదట్లో నిరాకరించినా కానీ సో చాలామంది 50 నుంచి 60 మంది పార్టీ వీడతారన్నటువంటి ఒక భయాన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదే జరగబోతుంది, పార్టీ చీలికి వస్తుందేమో అనుకున్నా. బట్ మొత్తానికి ఒక అంటే ఈ క్లియర్ ఎండింగే పడుతోంది. సో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది, పార్టీ ఎక్కడ చీలిపోకుండా. సో ఎట్లాంటి పరిణామాలు ఇంకా మనం ఇక్కడ అంచనా వేయొచ్చు సునీల్? శ్రీకాంత్, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో రొటేషన్ సీఎం ఫార్ములా సిస్టమ్ అనేది ప్రచారం మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య దాదాపు 3 సంవత్సరాల పాటు 2.5 సంవత్సరాలు అనుకున్నప్పుడు కూడా 3 సంవత్సరాల పాటు కర్ణాటకలో విశిష్ట సేవలు అందించాడు పార్టీకి, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రభుత్వానికి. ఆ తర్వాత డీకే శివకుమార్కి 2.5 సంవత్సరాలు అవకాశం కల్పిస్తున్నట్టు కూడా గతంలోనే అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజయం అంటే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి డీకే శివకుమార్ 135 స్థానాలు గెలుపొందించినటువంటి ఈ వ్యక్తిలో కీలకంగా తన రోల్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన భుజస్కంధాల మీద ఆ పార్టీ మొత్తం కూడా నడిపించి భారీ ఎత్తున దాదాపు 224 సీట్లలో ఉంటే 135 సీట్లు గెలిచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో డీకే శివకుమార్ అత్యంత కీలక పాత్ర వహించాడు. కానీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి వర్గ నేతలు కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాల దృష్టిలో ఉంచుకొని సిద్ధరామయ్యను సీఎం చేయాలంటూ కూడా గతంలో పెద్ద ఎత్తున ప్రతిపాదనలు రావడంతో ఇక కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దీనిపై సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత 2023లోనే ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కొంత అక్కడ రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు దృష్టిలో ఉంచుకున్న తర్వాత సిద్ధరామయ్య సీనియర్ నేతగా ఉన్నటువంటి సిద్ధరామయ్యని 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉంటారు. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ డీకే శివకుమార్ సీఎంగా ఉంటారు. తర్వాత సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ఉంటారంటూ కూడా ఒక ప్రతిపాదనని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అయితే ఇరువర్గ నాయకులు డీకే శివకుమార్ ఒప్పుకున్నాడు, సిద్ధరామయ్య కూడా ఒప్పుకున్నారు. అయితే 8 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సిద్ధరామయ్య అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినటువంటి ఈ ఆదేశాలను శిరసావహిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు 3 సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం కర్ణాటకలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణాలు మారుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు కావచ్చు, మరోవైపు రాజకీయ సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని డీకే శివకుమార్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఏఐసీసీకి పెద్ద ఎత్తున రావడంతో నిన్న ఢిల్లీలో అటు 8 గంటల పాటు సుదీర్ఘంగా అటు అధిష్టానం అటు సిద్ధరామయ్యతో పాటు మరోవైపు సిద్ధరామయ్య సంబంధించినటువంటి వర్గ నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా డీకే శివకుమార్తో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమణ్దీప్ సింగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకున్న తర్వాత ఇక డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ నిన్న అటు ఏఐసీసీ ఆదేశాలు సిద్ధరామయ్య వెంట అవునన్నా కాదన్నా దరిదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25-30 మంది మంత్రులు కూడా ఉన్నారు దాంట్లో. బట్ సిద్ధరామయ్య
ఇలాగే ఎమ్మెల్యేగా ఉండిపోతే వాళ్ళందరి పరిస్థితి ఏమిటి, సో వాళ్ళు ఎట్లా నెగలగలుగుతారు అన్నది ఒక పాయింట్ అయితే కనుక సిద్ధరామయ్య స్థానంలో తన కొడుకును మంత్రిగా చేసి సిద్ధరామయ్య క్యాడర్ని కూడా అలాగే బలంగా ఉంచేటువంటి అవకాశం కనిపిస్తోందా, లేదంటే తన కొడుకును మంత్రిగా ఉంచి సో ఇక బాధ్యతలు తన వర్గానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని కొడుకు అప్పచెప్పి సిద్ధరామయ్య ఏమైనా మనం జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఒక మల్లికార్జున ఖర్గే తరహాలో చూసేటువంటి అవకాశం ఏమైనా చూడొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక తరహాలో మల్లికార్జున ఖర్గేని కూడా అక్కడ ముఖ్యమంత్రి వస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే డీకే శివకుమార్కి మొట్టమొదటిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో హామీ మేరకే డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా చేయాలని అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్యకి అవకాశం ఇచ్చినప్పుడు కూడా తాను చేయనని అధిష్టానం చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అతన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీలో అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పోస్ట్ ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకుంది. అయితే డీకే కుమార్ కొడుకుకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది. అతను కూడా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ అధిష్టానం అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి దానిపై కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో సిద్ధరామయ్య సంబంధించిన వర్గ నేతలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాటిని చేంజ్ చేస్తారా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్ రద్దు చేస్తూ సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. మరి గవర్నర్ ఈ రోజు అందుబాటులో లేడు. అతను ముంబైకి అర్జెంట్ పని మీద ముంబై వెళ్ళాడు కాబట్టి సాయంత్రం లోపు గవర్నర్ వచ్చిన తర్వాత అతను మొత్తం కూడా శాసనసభ పక్షాన్ని గవర్నర్ అపాయింట్మెంట్ కొన్న తర్వాత గవర్నర్కి తన రాజీనామాని ఇస్తాడు. ఆ తర్వాత శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత సీఎంగా డీకే శివకుమార్ని ఎన్నుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ గవర్నర్ అపాయింట్మెంట్ కోరి ప్రమాణ స్వీకారానికి టైం తీసుకుంటారు. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇందులో చర్చించాల్సిన విషయం ఏంటంటే సిద్ధరామయ్య సంబంధించినటువంటి క్యాబినెట్ వర్గానికి సంబంధించిన నేతలు ఉంటారా ఊడుతారా. ఎందుకంటే ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం అంటే కుల సమీకరణాలు కావచ్చు రాజకీయ సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని మరి డీకే శివకుమార్ వర్గానికి సంబంధించిన నేతల్ని మంత్రులు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అలా జరిగితే వారందరూ కూడా విడిపోతారని పార్టీ విడతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో అధిష్టానం వారందరితో మాట్లాడింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో కూడా సిద్ధరామయ్య వారికి సంబంధించినటువంటి వర్గ నేతలకు మంత్రులకు కొంత సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా పార్టీని విడిపోవద్దు, ఖచ్చితంగా పార్టీలోనే ఉండాలి, ఖచ్చితంగా మీ పదవులు ఎక్కడికి వెళ్ళవు, మీ పదవులు అలాగే ఉంటాయంటూ కూడా ఒక హామీ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్లో అటు మంత్రులు హాజరయ్యారు, డీకే శివకుమార్ హాజరై అతని కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ తరుణంలో మరి అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలకు శిరసావహిస్తూ సిద్ధరామయ్య తన రాజీనామా చేయడానికి ఆమోదం తెలిపాడు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ ఈరోజు ముంబై వెళ్ళాడు కాబట్టి మధ్యాహ్నం వరకు తిరిగి వచ్చిన తర్వాత మరి గవర్నర్ అపాయింట్మెంట్ కోరి అటు ఇప్పటికే క్యాబినెట్ రద్దు చేస్తూ ప్రకటన కూడా సిద్ధరామయ్య చేశాడు. కాబట్టి కొత్త క్యాబినెట్లో మరి సిద్ధరామయ్యకు సంబంధించిన వర్గ నేతలు ఉంటారా లేదా డీకే శివకుమార్ సంబంధించిన వర్గ నేతలకి అవకాశం కల్పిస్తారా అనేది కూడా కర్ణాటక రాజకీయాల్లో ఒక కొత్త హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే 135 సీట్లు గెలిచి ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రిగా అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో చాలామంది కొంతమంది దళిత నేతలు ఉన్నారు, కొంతమందికి కుర్మ సామాజిక వర్గ నేతలు ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్ వర్గ నేతలకు ఇంకా కొంతమందికి మంత్రి పదవి రాలేదు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమీకరణాలు ఏమైనా చేంజ్ అవుతాయా లేదా, ఎందుకంటే రొటేషన్ సీఎం ఫార్ములా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ క్యాబినెట్ సంబంధించినటువంటి విషయంలో కూడా రొటేషన్ సాగుతుందా లేదా అనేది కూడా ఒక కర్ణాటకలో మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇప్పటికే క్యాబినెట్ రద్దు చేస్తూ సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతారు. గవర్నర్ వచ్చిన తర్వాత అతను రాజీనామాని గవర్నర్ ఇస్తాడు. ఆ తర్వాత సిద్ధరామయ్య మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతారు. ఆ తర్వాత ఈ ప్రమాణ స్వీకారం ఈ రోజు కానీ రేపు ఉండే అవకాశం ఉంది. మరి దానికి అందరూ కూడా రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారం రావాలన్నదే ఇక్కడ ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ నేను తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ సతీష్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ అటు లెక్కన గవర్నర్ కు వాస్తవానికి విస్తృత అధికారాలు ఉంటాయి. గవర్నర్ ప్రస్తుతానికి ఇండోర్ లో ఉన్నా కానీ ఆయన కుటుంబ నేపథ్యం అవసరాల రీత్యా సో ఒకవేళ సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను మెయిల్ ద్వారానో ఫ్యాక్స్ ద్వారానో లేఖ ద్వారానో గవర్నర్ కార్యాలయానికి పంపించినా కానీ గవర్నర్ రాష్ట్రం బయట ఉన్నా కానీ దీన్ని ఆమోదించేటువంటి అధికారం ఉంటుంది కదా. సో ఇక ముఖ్యమంత్రిగా రాజీనామాకు ఈరోజు చివరి రోజు అనుకోవచ్చు కదా, గవర్నర్ కోసం వేచి ఉండాల్సినటువంటి అవసరం ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు అనిపిస్తుంది, రైట్?
ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నర్ బయట ఉన్నప్పుడు కూడా మెయిల్ ద్వారా అతనికి సమాచారం అందించాల్సిన అవసరం ఉంటుంది. లోక్ భవన్‌కి తన సమాచారం అందిస్తారు. లోక్ భవన్‌లో ఉన్నటువంటి అధికారులు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నర్ ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు గవర్నర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే క్యాబినెట్ రద్దు చేస్తూ ఇప్పటికే సిద్ధరామయ్య నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఈరోజు సాయంత్రం వరకు కూడా గవర్నర్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కోరినట్టు కూడా సమాచారం తెలుస్తుంది కాబట్టి రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా కూడా అందించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది చెప్పొచ్చు. రేపు లేదా ఎల్లుండి ఈ 2-3 రోజుల్లో మంచి రోజు తీసుకొని ప్రమాణ స్వీకారం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఏది ఏమైనప్పుడు కూడా సీఎం రొటేషన్ ఫార్ములా సిస్టమ్ అనేది కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మొదలైందనే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ఇక ఈ సీఎం రొటేషన్ పద్ధతి ఏదైతే కొనసాగిందో అదే తరాలో మరి మంత్రుల రొటేషన్ కూడా ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి దీనిపై అక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్ వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, మరోవైపు అటు సిద్ధరామయ్య సంబంధించిన వర్గ నేతలకు ఏ విధంగా పరస్పరం ఒప్పందాలు ఉంటాయి, ఏ విధంగా వారు కాంప్రమైజ్ అవుతారు, ఎందుకంటే చాలా మంది 50 మంది బయటకు వస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే 66 సీట్లతో గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు వస్తారన్న చర్చ చూస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ అక్కడ జెండా పాతేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ అటు కర్ణాటకలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా పాతేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ ఎట్లా ఉండవచ్చు రాజకీయాలు సునీల్? ఎందుకంటే డీకే శివకుమార్ మొదటి నుంచి ఖచ్చితమైనటువంటి కట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే. ఈవెన్ సిద్ధరామయ్యతో పోలిస్తే సిద్ధరామయ్య అయినా పార్టీ మారి జనతా పార్టీ జేడీఎస్ నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. కానీ డీకే శివకుమార్ ఫ్రమ్ ది బిగినింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మరోవర్ పిసిసి అధ్యక్షుడిగా 6 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వ్యక్తి, దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా తన ఒక కెప్టెన్సీలా వ్యవహరించేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున. అటు ఆంధ్రప్రదేశ్లో షర్మిల పిసిసి అధ్యక్షురాల విషయంలో కానీ, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా డీకే శివకుమార్ కీలక పాత్ర పోషిస్తారు. మొన్న జరిగినటువంటి కేరళ ఎన్నికల్లో కూడా డీకే శివకుమార్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సౌత్ ఇండియాలో దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీకి కొంత బలం పుంజుకుంటుంది అనుకోవచ్చా? అండ్ కర్ణాటకలో ఇప్పటికంటే గతంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ డీకే శివకుమార్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైతే ఇప్పటివరకు ఉన్నటువంటి వ్యతిరేకత పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం ఏర్పడేటువంటి అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా అటు దక్షిణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకోవడం కోసమే డీకే శివకుమార్కి ముఖ్యమంత్రిగా అటు నిర్ణయం తీసుకున్నట్లు కూడా అధిష్టానము ప్రకటించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కూడా డీకే శివకుమార్ చాలా సేవలు అందించారు, చాలా ప్రచారం కూడా చేశారు. ఇక్కడ మనం చూసాం అటు డీకే శివకుమార్ 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం కూడా ఉంది. అతను దేశ రాజకీయాలను సాధించే సత్తా ఉన్నటువంటి వ్యక్తి డీకే శివకుమార్. ఎందుకంటే కర్ణాటక నుంచి అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలకు కూడా అటు కర్ణాటక నుంచి ఎంపీ పదవి ఇవ్వడానికి కూడా డీకే శివకుమార్ ఒక సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా పెద్ద ఎత్తున బయటమైతే ప్రచారం అయితే కొనసాగుతుంది జోరుగా. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వైఎస్ షర్మిలకు కర్ణాటక నుంచి ఎంపీగా అవకాశం ఇవ్వాలని కూడా డీకే శివకుమార్ అధిష్టానం దగ్గర ఒక ప్రపోజల్ పెట్టినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అంటే అన్ని రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా డీకే శివకుమార్ మొత్తం కూడా అతను చక్రం తిప్పే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కేరళ ఎన్నికల్లో కూడా డీకే శివకుమార్ వర్గానికి చెందినటువంటి నేతలు భారీ ఎత్తున గెలుపొందినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా ఎత్తున మెజార్టీ స్థానాలు గెలుపొందడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించాడు. అయితే అటు డీకే శివకుమార్ ఏంటంటే దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా దూకుడుతో ముందుకెళ్తాడో అదే రీతిలో డీకే శివకుమార్ కూడా అదే రీతిలో దూకుడుతో ముందుకెళ్లేటువంటి వ్యక్తి కాబట్టి అతను ఈసారి సీఎంగా ఇస్తేనే రాబోయే కాలంలో మళ్ళీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి డీకే శివకుమార్ కాబట్టి అతనికి ముఖ్యమంత్రిగా ఇస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో జెండా పాతే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. అతను చక్రం తిప్పుతాడు ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ జన సమీకరణాలు కావచ్చు, కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణలు మొత్తం కూడా ఏకతాడికి మీదకి తీసుకొచ్చే వ్యక్తి డీకే శివకుమార్ కాబట్టి అతనికే ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా రాహుల్ గాంధీ కావచ్చు, మరోవైపు ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కూడా, మల్లికార్జున ఖర్గే కావచ్చు, వీరందరూ కూడా అధిష్టానం అంతా కూడా ఒప్పుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో భాగంగానే సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే అతను రాజీనామాకు సుముఖత వ్యక్తం చేశాడు. ఇప్పటికే రాజీనామాను కూడా గవర్నర్కు పంపడానికి కన్ఫ్యూజన్ మాత్రం ఇంకా కనిపిస్తోంది. సిద్ధరామయ్య రాజ్యసభకి వెళ్తారా, పెద్దల సభకి వెళ్తారా లేదా అన్నది మాత్రం కనిపిస్తోంది. సో ఆయన జాతీయ రాజకీయాల్లో ఉండేటువంటి అవకాశం ఉందా? ఇప్పటి వరకు దానిపైన ఎట్లాంటి క్లారిటీ రావట్లేదు. అయితే
3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పెద్దల సభకు పంపించి జాతీయ రాజకీయాల్లో మల్లికార్జున ఖర్గే తరహాలో సిద్ధరామయ్యను ఉపయోగించుకుందామా అన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. అఫ్కోర్స్ ఒక బలమైనటువంటి నేత కాబట్టి ఆయన సేవలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవసరమే. బట్ ఈ అంశం పైన సిద్ధరామయ్య నుంచి ఎట్లాంటి క్లారిటీ లేదు. సో భవిష్యత్తులో ఎట్లా చూడొచ్చు? రాష్ట్రానికే పరిమితం అవుతారా? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం ఉందా? శ్రీకాంత్, నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో 8 గంటల పాటు సుదీర్ఘంగా అటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పెద్దలు రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, అతనికి అనేక అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగుతారా, లేదా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా అవకాశం కల్పించమంటారా, లేదా ఎంపీగా, ఎందుకంటే 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఒక స్థానం షర్మిలకు ఇవ్వాలని ఇప్పటికే డీకే శివకుమార్ ప్రపోజల్ పెట్టాడు. ఆ తర్వాత మరొక 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎంపీగా మీరు వెళ్తారా అన్న ప్రపోజల్ కూడా కాంగ్రెస్ పార్టీ అతనికి అవకాశం ఇచ్చింది. కానీ అతను మాత్రం ఇప్పటివరకైతే ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఈ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2-3 రోజుల్లోనే అతనికి సంబంధించినటువంటి నిర్ణయంపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా కర్ణాటకలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఇక క్యాబినెట్ సంబంధించిన విషయంపై ఇప్పటికే క్యాబినెట్ రద్దు చేస్తూ సిద్ధరామయ్య నిర్ణయం కూడా తీసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ లేడు కాబట్టి గవర్నర్ మెయిల్ ద్వారా అతని సమాచారం లోక్ భవన్కి సమాచారం అందిస్తాడు. మరి గవర్నర్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సంబంధించిన అంశాలపై కూడా సిద్ధరామయ్య కలిసిన తర్వాత మళ్ళీ డీకే శివకుమార్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా రాబోయే కాలంలో 2029 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దక్షిణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేందుకు డీకే శివకుమార్ ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా. బట్ ప్రభుత్వ మార్పిడి సమయంలో ఎట్లాంటి పరిణామాలు మనం చూడొచ్చు? ఎందుకంటే రాజీనామా చేయడం, రాజీనామాను గవర్నర్ ఆమోదించడం, కేబినెట్ రద్దయిపోవడం అక్కడి వరకు ఓకే. రేపొద్దున మళ్ళీ ఎల్పీ సమావేశంలో ఎల్పీ నాయకుడిగా డీకే శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఓకే. బట్ ఒక భారీ బ్యారికేడ్లు ఇప్పటికే డీకే శివకుమార్ ఇంటి ముందు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ మీడియాకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే డీకే శివకుమార్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరిస్తున్నారు. సో ఒక భారీ బహిరంగ సభ లాంటిది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంలో మనం ఏమైనా చూడొచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరహాలోనే ప్రభుత్వ ఏర్పాటు ఉండొచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం చాలా క్లారిటీ ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. డీకే శివకుమార్కి ముఖ్యమంత్రిగా ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సిద్ధరామయ్యకు సమాచారం ఇచ్చింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి 8 గంటల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపై కూడా చర్చించింది. ఇందులో భాగంగానే సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొన్ని ఏదైతే తను ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అతను పెట్టినటువంటి ప్రపోజల్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కానీ మరి ఏం ప్రపోజల్ పెట్టాడు ఏంటి అనేది కూడా కొంత గోప్యత అయితే ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇదంతా కూడా మనం చూస్తుంటాం జాతీయ రాజకీయాల్లో. అటు నిర్ణయాలపై కూడా కొంత అధిష్టానం కొంత సీరియస్ అవుతూ ఉంటుంది కొన్ని విషయాల్లో. అది మాత్రం బయటికి మాత్రం ఇప్పటివరకు అయితే రాలేదు. కానీ డీకే శివకుమార్ కూడా వడివడిగా తన కార్యకలాపాలు కొనసాగిస్తూనే వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక మొత్తం కూడా భారీ కటౌట్లతో, భారీ ఫ్లెక్సీలతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా అభ్యర్థి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా వెలిసినాయి. ఇప్పటికే ఒక పెద్ద సభను కూడా ఏర్పాటు చేసి అందులో చాలామంది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను, అదేవిధంగా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని అటు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే అతను సూచించినట్టు కూడా ఇదంతా కూడా కొంత గోప్యంగా ఉంచింది. కానీ ఇంకా సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి విషయంపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అధిష్టానం మాత్రం అఫీషియల్గా మాత్రం ఇప్పటివరకైతే అనౌన్స్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి రమణ్దీప్ సింగ్ కావచ్చు, ఇప్పటివరకైతే ఎలాంటి అఫీషియల్గా మాత్రం నిర్ణయం తీసుకోలేదు. కానీ వారికైతే ఒక సూచన అయితే ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సిద్ధరామయ్య తమ రాజీనామా చేయాలి, ఆ కేబినెట్ రద్దు చేయాలి. ఇప్పటికే క్యాబినెట్ రద్దు చేశాడు. మరోవైపు 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఇక ఏ క్షణంలోనైనా గవర్నర్ హైదరాబాద్కు అంటే కర్ణాటక వచ్చిన తర్వాత, అటు ఇప్పటికే ముంబై పర్యటన వెళ్ళిన నేపథ్యంలో గవర్నర్ కర్ణాటక వచ్చిన తర్వాత లోక్ భవన్కి తను నేరుగా వెళ్ళి గవర్నర్ కలిసి తన రాజీనామాని సమర్పించే అవకాశం. ఆ తర్వాత డీకే శివకుమార్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అతన్ని ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అతను గవర్నర్ని కలుస్తారు, అపాయింట్మెంట్ కోరుతారు. ఇదంతా కూడా ప్రాసెస్ కాబట్టి ఏది ఏమైనా కూడా కర్ణాటక రాజకీయ పరిణామాలు మాత్రం రోజు రోజుకు చేంజ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ క్యాబినెట్లో మరి ఉన్నటువంటి వ్యక్తులు రొటేషన్ పద్ధతిలో సీఎం మారిన నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి నేతలు మారతారా లేదా చర్చ మాత్రం విపరీతంగా జోరుగా కొనసాగుతుంది. మరి ఉన్నటువంటి వర్గ నేతలు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని డీకే శివకుమార్ వర్గానికి చెందినటువంటి నేతలకు మంత్రి అవకాశం ఇస్తారా, లేదా సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి నేతల్ని కంటిన్యూ కొనసాగిస్తారా అనేది కూడా చూడాలని చెప్పవచ్చు. శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్